నమస్తేనా అన్న నమస్తేనే. ఏం పేరే? వినోద్ అన్న నా పేరు. ఇక్కడనేనా లోకల్ అన్న. ఏందన్నా ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి పెద్ద ఎత్తున 100 ఎకరాలు కూడా ఈ సభ ఏర్పాటు చేస్తూ ఉన్నారు ఇళ్ళ మొత్తం. కానీ ఈ భూమి అంతా కూడా కొంత మిమ్మల్ని ఇబ్బంది పెట్టి తీసుకున్నారని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు అంటుర్రు. మరి ఏంది నిజమేనా? అన్న లేదన్న, ఇది మా స్వచ్ఛందంగా ఇచ్చినామన్న భూములు 100%. వీళ్ళు చాలా మంది ఏమన్నారంటే రేవంత్ రెడ్డి వాళ్ళు వీళ్ళు అందరూ లోకల్ వీళ్ళు ఉండరు కదా లీడర్లు, మమ్మల్ని బెదిరించిళ్ళు. సభ పెట్టనియద్దురా, మొత్తం ఇట్లా వేయాలి అట్లా వేయాలి. ఇల్లు ఉంది మాదన్న, ఒక 4-5 ఎకరాల దాకా ఉంటుంది మాది. ఉంటారు బెదిరించారు, పెట్టద్దు అట్లా ఇట్లా అది ఇది అని చెప్పారు. చెప్తా మేము అన్నాం కదా, కేసీఆర్ మాకు కావాలి. ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన కాడ నుంచి పింఛన్లు లేవు, 6 గ్యారెంటీలు అన్నాడు, ఏ ఒక్కటి అమలు కాలే. 6 గ్యారెంటీలు అన్నాడు, ఆ 6 గ్యారెంటీలు ఒక్కటి అయింది, మిగతా ఏది కాలే. దొంగనా కొడుకన్నా. మరి ఇక్కడ అసలు ఒకటి పారే కాలువ ఉందంట, ఆ కాలువను కూడా బంద్ చేసి ఇట్లా రకరకాలుగా ప్రజల్ని ఇబ్బంది పెట్టి సభ పెడుతుర్రు బీఆర్ఎస్ వాళ్ళు అంటారు. ఈ సభ వల్ల అసలు దేనికి యూజ్ అని చెప్పి ప్రశ్నిస్తున్నారు. వాళ్ళు ఏం చెప్తారు? అన్న కాలువ కూడిపిర్రు అని అన్నారు. ఓకే, నా కాలువ కూడిపిన విషయం వాస్తవమే. ఎట్లా కూడిపిర్రు అంటే, ఇప్పుడు ఎడ్లు బర్రెలు పోతాయి ఆడికెళ్ళి, అది ఆల్రెడీ కూలిపోయింది. దాన్ని సెట్ చేసి మంచిగా 2 మోరీలు వేసి దాన్ని మంచిగా చేసిర్రు. దానివల్ల మాకు లాభమే జరిగింది. ఇప్పుడు వాటర్ ఉన్నాయి అలా అన్న, నీళ్ళు ఎక్కడి అన్న, నీళ్లు రాక ఇప్పుడు సంవత్సరం దగ్గరకు వస్తుంది, నీళ్లు లేవు, పొలాలన్నీ ఎండిపోయినాయి, ఒక్క సుఖ వాటర్ రాలి. అదే మా కేసీఆర్ అన్నప్పుడు పారే కాలువనే బంద్ చేసిరు అంటారు. లేదన్న, లేదు 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 కాలువని బంద్ చేసుడు కాదు, పైనుంచి దేవాదుల ప్రాజెక్ట్ నుండి వాటర్ వచ్చేది ఉంది. గత ఈ యాసవి పంట పొలాలకు మొత్తం నీళ్ళు రాకుండా అయిపోయింది. దాని తుమ్మలు చెత్త చెదారం వదిలిసిపోయింది. అయితే దానికి ఒక రైతు పూటిగా తీసుకుంటాడు. ఈ సభా ప్రాంగణం కోసం స్వచ్ఛందంగా ఇచ్చిండు. దానికి పార్కింగ్కి ఏమన్నా ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి ఆ రైతు ఏం చేసిండంటే, ఈ దేవాదుల ప్రాజెక్ట్ కాలువ నీళ్ళ కోసం అలా నీళ్లు పూటిక తీసినప్పుడు నీళ్ళు అవుతాయి కదా, ఆ నీళ్ళని దాంట్లో పోయించుకోవడం జరిగింది. దాన్ని ఏం చేసిందంటే, మనం పార్కింగ్ కోసం ఇక కొన్ని కాలువలు కూడిపోయడం జరిగింది. వాస్తవంగా జరిగినా కూడా అది మళ్ళీ ఈ కార్యక్రమం ఈ మీటింగ్ ఏదైతే జరిగిపోయిన తర్వాత, ఈ బహిరంగ సభ జరిగిన తర్వాత మళ్ళీ యథావిధిగా తీస్తామని చెప్పేసి మా మాజీ ఎమ్మెల్యే సతీష్ బాబు గారు చెప్పడం జరిగింది. కానీ దాన్ని దృష్టిలో పెట్టుకొని మా లోకల్ మంత్రి గారు చొరవ తీసుకోకుండా పక్కన నియోజకవర్గంలో ఉన్న కేఆర్ నారాజ్ వచ్చి ఇక్కడ దాన్ని రాజకీయం చేయడం జరుగుతుంది. అది రైతులు స్వచ్ఛందంగానే ఇచ్చిళ్ళు, దానికి ఎటువంటి ప్రాబ్లం లేదు. ఆ రైతు కూడా చెప్పడం జరిగింది, ఆ నీళ్లు పోయడం వల్ల అక్కడ కొంత నీళ్లు కనబడడం వల్ల దాన్ని రాజకీయం చేయడం జరుగుతుంది. ఇది రజతోత్సవ సభ అంటే మేము సిల్వర్ జూబ్లీ చేసుకుంటాను, పండుగ వాతావరణం నెలకొంటుంది. ఈ ఎలకవర్తి మండలంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొంటుంది. దీన్ని రాజకీయం చేయడానికి కొంతమంది దుష్ప్రచారాలు చేస్తాను, అది తగదని హెచ్చరిస్తున్నాం. అయితే నిజంగా వచ్చే అవకాశం ఉన్నదా? మరి ఇప్పుడు 100 ఎకరాలు ఉన్నది, ఇందులో ఇంత పెద్ద ఏర్పాట్లు చేస్తున్నారు, దాదాపుగా 10 లక్షల పైకే ఇంచుమించు పట్టే అవకాశం ఉన్నది ఈ ఇంత పెద్ద ప్లేస్లో. మరి వచ్చే అవకాశం ఉన్నదా? జనాలు ఆల్మోస్ట్గా ప్రచారం ఎక్కువ అయిపోయింది. ఆల్మోస్ట్గా మీ మీడియా ద్వారా దాంతో చాలామంది నిండే అవకాశం ఉన్నది. దాన్ని ఎవరు ఆపినా ఆగే పరిస్థితి లేదు. ఈ సభా ప్రాంగణం కాకుండా ఇంకా బయట కూడా ఉండే అవకాశం ఉన్నది, సరిపోయే విధంగా లేదు అని చెప్పి దీని మీద కొన్ని సెటైర్లు వేస్తూ మాట్లాడుతున్నారు. ఇక వాళ్ళు వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం చాలా సెటైర్లు వేస్తారు, ఎవరో ఎన్నో వేస్తారు. మేము రాజకీయ ఎత్తుగడల కోసం ఇది చేయడం లేదు, కేవలం రజతోత్సవ సభ. మేము 25 సంవత్సరాలు పార్టీ స్థాపించి 25 సంవత్సరాలు జరుగుతున్నది కాబట్టి దాన్ని ఒక పండుగ వాతావరణం, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొంటున్నది కాబట్టి దాన్ని మేము పండుగ జరుపుకోవాలనుకుంటున్నాం. దాన్ని రాజకీయం చేసే వాళ్ళు కొంతమంది చేస్తున్నారు. వాళ్ళకు కూడా ఒక టైం అంటూ ఉంటుంది. వాళ్ళు కూడా అప్పుడు వాళ్ళు సిల్వర్ జూబిలీ చేసుకుంటారు, వాళ్ళు ఎన్నో సంవత్సరాలు చేసుకున్నప్పుడు చేసుకుంటారు. దానికి రాజకీయం చేస్తారు కొంతమంది. అయితే అన్న, ఇప్పుడు కేసీఆర్ గారు ఏం మాట్లాడబోతున్నారు అనే దాని మీద ఒక చర్చ నడుస్తుంది. ప్రధానంగా దేన్ని ఉద్దేశించి మాట్లాడే అవకాశం ఉన్నది? ఓన్లీ పార్టీకి రజతోత్సవం సిల్వర్ జూబ్లీ గురించేనా, లేకుంటే ఈ ఇప్పుడు జరుగుతున్నటువంటి రాజకీయాల మీద కావచ్చు, ఈ కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీల మీద కావచ్చు, వీటన్నిటి మీద మాట్లాడే అవకాశం ఏమైనా ఉందంటారు? అది మా బాసే మాట్లాడతాడండి, అది మా బాస్ నిర్ణయం. మా బాస్ ఎట్లా చెప్తాం మేము అట్లా వింటాం. ఇక అంతకుమించి ప్రజల గురించి ఏమైనా మాట్లాడే 100% మాట్లాడతాడు. రైతుల గురించి ఫస్ట్ మాట్లాడతాడు, 100% చెప్తానన్నా. అది మా బాస్కి తెలుసు. వీడికి వచ్చినాక రసవచ్చంగా ఉంటుంది, రసవచ్చంగా. ఇంకొక ప్రశ్న కూడా అడగాలనుకుంటున్నా. ఇప్పుడు మీరు ఇక్కడ లోకల్ కదా, ఇక్కడికి ఇప్పుడే ఈరోజు ఇంకా ఒక 3-4 రోజుల ముందల నుంచే ఇక్కడికి చూడ్డానికి
ఈ ప్లేస్ని చూడడానికి ఏర్పాట్లు ఎట్లా జరుగుతున్నాయి ఇదంతా చూడడానికి రాష్ట్ర నలుమూలల నుంచి ఇక్కడికి వస్తున్నారు ఇప్పుడు ప్రజెంట్. అంటే నాతో కూడా చాలామంది మాట్లాడారు, ఏంది అంత ప్రత్యేకత ఏముంది ఈ సభకు అంటే, గతంలో చాలా సభలు పెట్టిర్రు, ఈ 3-4 రోజుల నుంచి చూడాల్సినంత అవసరం ఏమున్నది, అంత పెద్ద ప్రత్యేకత ఏమున్నది ఈ సభకు, అసలు ఏంది ముచ్చట అన్న? ఒకటి ఏంటంటే తెలుసా, మా బీఆర్ఎస్ ఇప్పుడు ఓడిపోయింది, కానీ ఫస్ట్ టైం ఇప్పుడు సభ పెట్టడం, అందుకోసమే ఎక్కడ మారుమూల ఏ మూల గ్రామంలో ఉన్న వ్యక్తి కానీ వీడికి రావాలి, కేసీఆర్ చూడాలి, ఏం చెప్పబోతున్నాడో మా సార్ అని ప్రతి ఒక్కరికి లోపల ఉంది. సూర్యాపేట నుంచి కానీ, ఇటు నల్గొండ నుంచి కానీ, ఇటు మహబాద్ కానీ, ఇటు హుస్నాబాద్ కానీ, కరీంనగర్ కానీ, హైదరాబాద్ కానీ, ఇవన్నీ అంటే మా సార్ని చూడాలి. ఇన్ని రోజులకు వస్తుండే బయటికి, దెబ్బ కొడితే ఏదో అన్నారు చూసావా, అట్లుంటుంది. ఇప్పుడు ఎట్లుంటుంది అంటే దెబ్బ కొట్టి చూపిస్తాం ఇప్పుడు ఎట్లుంటుంది అనేది. అంటే దాని మీద కూడా కొన్ని సెటర్లు ఇచ్చారు కదా మన ముఖ్యమంత్రి గారు. వేస్తారన్న, అధికారం ఉన్నది కదా, వేస్తారు, ఎన్నైనా మాట్లాడతారు. అంటే ఇప్పుడు ప్రజలందరూ పూర్తిగా ఈ కాంగ్రెస్ పాలనలో విసిగిపోయి ఇక్కడికి వస్తారా ఎట్లా అంటే, వీళ్ళు ఇచ్చినటువంటి గ్యారంటీలు మోసం చేసారు అంటారు, అదంటారు ఇదంటారు, దానివల్ల వస్తారా లేకుంటే ఎట్లా, అసలు దేనికోసం వస్తావు? అవును, ఆయన చెప్పిన గ్యారంటీలు కానీ ఇవి కానీ, ఏదో గ్యాస్ అన్నాడు ఇది అన్నాడు, జనాలకు విసుకైందన్న మొత్తం. ఎట్లా అంటే ఇక లుచ్చ రాజకీయం, ఇది లుచ్చ రాజకీయం చేస్తుండు మనోడు రేవంత్ రెడ్డి. ఇది అన్న, అసలు ఈ సన్నబియ్యం స్కీమ్ ఒకటి పెట్టి రైతుల కళ్ళలో కావచ్చు, ప్రజల కళ్ళలో కావచ్చు, నిజమైన ఆనందాన్ని చూస్తున్నా అని చెప్పి అంటారు. మరి ఇదెంతవరకు అన్న? రైతుల కళ్ళల్లో ఆనందం అని అంటే, సన్న బియ్యం అనేది రెగ్యులర్గా తినే వాళ్ళు ఉంటారు, దొడ్డు బియ్యం అనేది ఎవరు తినరు. అది దానికి కొంత స్టోరేజ్ ఉంటుంది కాబట్టి వాళ్ళు అది ఇవ్వడానికి పాసిబుల్ అవుతుంది. మేము కూడా ఇచ్చినాం, మా యాంలో మేము 3-4 నెలలు ఇచ్చినాం. అంటే మా ఏరియాలో 3-4 నెలలు ఇచ్చిళ్ళు, వాళ్ళు కూడా గంతే ఒక 3-4 నెలలు ఇస్తారు. ఎందుకంటే ఆ ఉన్న స్టాక్ అంతా అయిపోతుంది, 1-2 నెలల వరకు అయిపోతుంది. ఎందుకంటే రెగ్యులర్గా తినే వాళ్ళు కంటిన్యూ అయ్యే అవకాశం ఏం లేదు. గ్యాస్ అన్నారు మీరు, 1210 రూపాయలకు కూడా గ్యాస్ తీసుకున్నా నేను. 1210 రూపాయలకు గ్యాస్ తీసుకున్నా, 900 తీసుకున్నా, 1000 రూపాయలకు తీసుకున్నా. ఇప్పుడు 500 సబ్సిడీ అని అంటారు, కేంద్రం వేస్తలేదని అంటారు. నాకు 47 రూపాయల సబ్సిడీ పడుతుంది, ఒకసారి 347 పడుతుంది. 500 రూపాయల సబ్సిడీ అంటారు, కేంద్రం వేస్తలేదని చెప్పేసి కేంద్రం మీద పెడతాను. ఇదంతా దొంగ రాజకీయాలు చేసుకుంటూ వాళ్ళు వాళ్ళ పనికిరాని. సభ తర్వాత ఇప్పుడు స్థానిక ఎలక్షన్లు వస్తున్నాయి, రేపో మాపో అన్నట్టుగా చూస్తూ ఉన్నారు, ఊర్లలో అందరూ వెయిట్ చేస్తున్నారు దానికోసం. ఇటు సర్పంచులు కావచ్చు, మాజీ సర్పంచులు కావచ్చు, కొత్తగా యువత కావచ్చు, సర్పంచులుగా అయిదాం, నిలబడదాం ఈసారి అని చెప్పి. మరి వీళ్ళందరూ అంటే ఈ సభ ద్వారా ఏమన్నా మారే అవకాశాలు ఉన్నాయా? వాళ్ళ అంచనాలు, వ్యూహాలు? మారుతుంది, కంపల్సరీ మారుతుంది. ఎందుకంటే వాళ్ళు ఈ 15 నెలల పీరియడ్లో వాళ్ళు చేసింది ఏం లేదు, అన్ని ఉత్త హామీలు పెట్టుకొని వాళ్ళు చేసింది ఏం లేదు. ఒక ఫ్రీ బస్ అని అన్నారు, అది ఎవరికి? ఒక ఎంప్లాయీ, రెగ్యులర్గా పోయే ఎంప్లాయీస్కి యూజ్. మా పోతున్నారు, అరే సంతోషంగా. అంటే వాళ్ళకు ఇప్పుడు వాళ్ళు ఏవాటి పని చేసుకునే వాళ్ళు కూడా పని ఖరాబ్ అయ్యి ఓ టూర్లు అని ఇదని అదని తిరుగుతాళ్ళు. వాళ్ళు ఒక పని మానేసి తిరుగుతాళ్ళు. వాళ్ళు ఎందుకు పెట్టినట్టు, అది దేనికి యూజ్? అయితే ముఖ్యంగా ఈ మహిళల అభివృద్ధి చేయడం కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు 2500 అన్నారు, ఇచ్చిల్లా? ఇవ్వలే. తులం బాగా ఏం చేస్తాడు కోటీశ్వరరావును? చేయమని చూద్దాం. ఇంకా 3 సంవత్సరాలు నరున్నది కదా, చేయమని కోటీశ్వరరావును ఎవరు చేయమనండి. అరే మనం చేస్తే సంతోషమే కదా, చేయమనండి, చేస్తే సంతోషమే కదా. ఇంకా 3.5 సంవత్సరాలు, 15 ఏళ్ళ కాలం అయిపోయింది, ఇంకా 3.5 సంవత్సరాలు చేయమనండి. మా ద్వారా కూడా మాకు కూడా సంతోషమే కదా, మహిళలను కోటీశ్వరం. ఇప్పుడు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు మరి ఎంతవరకు అమలైనా? అన్న నేను ఇప్పటి వరకు ఏ హామీ తీసుకోలే. 6 గ్యారంటీలు అంటే రైసు అంతకుముందు ఇచ్చింది ప్రభుత్వం, ఇప్పుడు ఇస్తుంది, దాంట్లో కొత్త ఏం లేదు. అదే 6 కిలోలు ఇస్తుంది. రేపు ఈ 3-4 నెలల తర్వాత అదే సన్న బియ్యం ఇవ్వండి, ఒప్పుకుంటా దానికి. గ్యాస్ అనేది ఎవరైనా 500 పెద్ద లెక్కేం కాదన్న వాళ్ళకు. ఒకరోజు వాళ్ళ ఖర్చులు కాదు, ఒక చికెన్ మటన్ తెచ్చుకున్నంత ఖర్చులు కాదు. సబ్సిడీ గ్యాస్కు సబ్సిడీ 500 ఇస్తామని చెప్పేసి అని మబ్బ పెట్టడం. 100 యూనిట్లు కేసీఆర్ గారే ఎస్సీ వాళ్ళకు 100 యూనిట్లు ఇచ్చిండు. మాకు 100 యూనిట్లు కానే కాలేదు, హీటర్ పెట్టకుండా 100 యూనిట్లు కాలేదు మాది. వీళ్ళు మాకు ఫ్రీ ఇచ్చేది ఏమున్నది, కరెంటు ఏముంది? అరే మరి అవును కదా, మభ్య పెట్టడానికి మేము ఇస్తాం అని చెప్పేసి 200 యూనిట్లు కాలుతాయి కదా మాకు. నా ఏం కాలుతుంది? నేను ఎర్ర బుగ్గ పెట్టుకుంటాను, తెల్ల బుగ్గ పెట్టిన, తెల్ల బుగ్గకి ఏం కాలుతుంది? ఎర్ర బుగ్గ కాలుతుంది. 10 రూపాయల బుగ్గకే ఎక్కువ కాలుతుంది కరెంటు, ఏం కాలుతుంది? కాలది. మరి ఏం చెప్తావు ఫైనల్ గా? ఇప్పుడు ఇంత పెద్ద సభ ఎప్పుడైనా జరిగిందా ఇట్లా ఇంత పెద్ద? మా ఎలకతుర్తి, హన్మకొండ జిల్లా ఎలకతుర్తి మండలం రైతులు, చింతలపల్లి రైతులు మేము పెట్టిపోసుకున్నాం.
ఇది ఈ సభ జరగడం మాకు ఎంతో సంతోషకరం. అందులో మా చింతలపల్లి ఆధ్వర్యంలో జరగడం మాకు ఎంతో సంతోషకరం. ఇది ఒక కుంభమేళను తరహా జరగబోతుంది. ఈ సభ పెట్టడం మాకు కేసీఆర్ గారు మా అదృష్టంగా భావిస్తున్నాం. ఫైనల్గా ఈ సభ సక్సెస్ అవుతుంది అని చెప్పేసి ఆల్మోస్ట్గా అయిపోయింది, ఇంకా ఫుల్ సక్సెస్ అవుతుందని భావిస్తాను. సభే స్టార్ట్ కాలేదు, సక్సెస్ అయిందని అంటే చెప్తురే. అది ఈ బయట టాక్ కానీ ఈ ఇక్కడికి వచ్చే మీడియా ద్వారా కానీ లేకపోతే ఈ విజిటింగ్ చేసే ప్రజలే వేల సంఖ్యలో వస్తున్నారు. ఇక దానికి సభ సక్సెస్ అయినట్టు కాకపోవడం ఏంది? విజిటింగ్ కోసమే, ఈవినింగ్ టైంలో విజిటింగ్ కోసమే చాలామంది వస్తారు. ప్రజలను ఆహ్వానించడానికి మేము ఇక్కడ 1260 చిల్లర ఎకరాలు ఏర్పాటు చేసిళ్ళు. ఇటు సైడ్ వరంగల్, నర్సంపేట, హైదరాబాద్ నుండి వచ్చేటానికి వాళ్ళకు పార్కింగ్, ఇటు మన సిద్దిపేట, మెదక్ జిల్లా నుంచి వచ్చడానికి ఇటు ఇంద్రనగర్ సైడ్లో పార్కింగ్, అటు కరీంనగర్ నుండి నిజామాబాద్, వేములవాడ, కోరుట్ల అట్ల నుంచి వచ్చే వెహికల్స్ అన్నీ ఇటు పార్కింగ్కు. వాళ్ళకు ఎటు ఇబ్బంది లేకుండా జనాన్ని సౌకర్యవంతంగా వాళ్ళకు 10 లక్షల వాటర్ ప్యాకెట్లు, 10 లక్షల వాటర్ బాటిళ్ళు, 10 లక్షల మజ్జిగ ప్యాకెట్లు కూడా ఆర్డర్ చేయడం జరిగింది. ఈ ఎండ దెబ్బకు కానీ మన ఇది అంబులెన్స్లు కానీ ఫస్ట్ ఎయిడ్ వాటిని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. లేడీస్కు టాయిలెట్స్ అవి ఇవి కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. సభ మంచి వేదికగా మంచిగా ఉన్నది, బాగా జరుగుతుంది. దానికి ఎటువంటి అభ్యంతరం ఏం లేదు. కావాలని ఎవరో చిల్లర మల్లర వేషాలు వేసుకుంటా సభ మీద ఏదో రాళ్ళు రుద్దడానికి ప్రయత్నం చేస్తాను. అది ఏదేమైనా కూడా సభ సజావుగా సాగుతుంది. అన్న నమస్తే. అన్న నమస్తే, చెప్పండి అన్న. దాదాపుగా ఒక 20-25 రోజుల నుంచి ఇదంతా జరుగుతుందని చెప్తా ఉన్నారు. భారీ ఎత్తున ఈ ఒక ప్రోగ్రామ్ అనేది ఏర్పాట్ల కోసం అంటే ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ముందు నుంచే ఇక్కడికి సందర్శించడం కోసం, ఈ ఏర్పాట్లు చూడడం కోసం వస్తూ ఉన్నారు, ఎన్నడూ లేని విధంగా. అంటే ఈ సభకున్న ప్రత్యేకత ఏందన్న సార్? కేసీఆర్ ఒక సభ పెడతాడు అంటేనే ప్రత్యేకత. మళ్ళీ సభకున్న ప్రత్యేకత అంటే ఏముండదు. కేసీఆర్ ఇస్ ద ప్రత్యేకత. సభలు పెట్టిండు కదా, గతంలో పెట్టినటువంటి సభలన్నింటినీ తలదన్నే విధంగా ఇది ఒక పెద్ద ఒక మహా కుంభమేళ జరిగినట్టుగా ఈ ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. ముందు నుంచే ఇక్కడ ఏర్పాట్లను సందర్శించుకోవడం కోసం, ఇక్కడ స్టేజ్ని చూడడం కోసం, పార్కింగ్లు ఇవన్నీ చూసి పెట్టుకోవడం కోసం కూడా జనాలు వస్తారు. నాతో కూడా చాలామంది మాట్లాడారు, రకరకాల రాష్ట్ర వ్యాప్తంగా నలుమూలల నుంచి వస్తూ ఉన్నారు. ఏంది అసలు ఏం జరుగుతూ ఉన్నది? అయితే కేసీఆర్ గారు గత 25 సంవత్సరాల కానుంచి ఆయన పడ్డ శ్రమ, ఆయన పడ్డ కష్టం, ప్రజల కోసం తాపత్రయపడ్డ విధానం అందరం ప్రతి ఒక్కరం దగ్గరుండి చూసిందే. అయితే ఈ సభకి ప్రత్యేకత ఏంది అంటే, గత 14 సంవత్సరాలు ఉద్యమకారునిగా కేసీఆర్ని చూసినాం. తెలంగాణ తెచ్చిన వీరునిగా చేసినాం. ఒక 10 సంవత్సరాలు రాష్ట్ర ముఖ్యమంత్రిగా, ఒక తండ్రిగా పాలన చూసిన జనాలు పాలన కేసీఆర్ గారి పరిపాలనను చూశారు. ఈ 16 నెలలు ప్రతిపక్ష నాయకునిగా కూడా ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఒక 16 నెలల్లో ఒక అధికార పార్టీకి ప్రతిపక్షం ఒక ప్రభుత్వం మీద ఇంత వ్యతిరేకత ప్రపంచంలో ఏ ప్రభుత్వానికి రాలేదు ఒక 16 నెలల్లోనే. ఎందుకు అంటే బికాస్ ఆఫ్ కేసీఆర్ చేసిన విధానం. ఇప్పుడు వీళ్ళు తలపెడుతున్న విధానాలను జనాలు పోల్చుకొని ఇవాళ ఒక చేదు అనుభవంగా కేసీఆర్ను కోల్పోవడం ఒక దుఃఖదాయకంగా ఉన్న జనాలు ఇవాళ కేసీఆర్ను చూడడానికి ఎప్పుడెప్పుడు కళ్ళ ముందుకు వస్తాడా అని ఎదురు చూస్తున్న తరుణంలో ప్రతిరోజు ఆ ఎగ్జైట్మెంట్ తట్టుకోలేక ఇవాళ ప్రజలు రేపు చూడబోతున్నాం, ఎల్లుండి చూడబోతున్నాం, కేసీఆర్ గారు మాట్లాడబోతున్నారు, ఏం సందేశం ఇవ్వబోతున్నారో. ఈ 16 నెలలు మనం చెప్పినా వినలేదు. కేసీఆర్ గారు ముందే చెప్పారు కాంగ్రెస్ వస్తే ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది అనేది. అయితే కేసీఆర్ గారు ఎలక్షన్ల ముందు ఏదైతే చెప్పారో సభలల్లో ఇది జనాలు ఇలా కళ్ళ ముంగట కేసీఆర్ గారు చెప్పిన విధానాలు ఇలా కళ్ళ ముందు చూస్తున్నారు. కాబట్టి కేసీఆర్ గారి యొక్క విజన్, కేసీఆర్ గారిని కాదనుకున్నందుకు వాళ్ళు పడుతున్న తాపత్రయం ఈ సభ ద్వారా తెలియజేద్దామని జనాలు చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అంటే రైతులతో కూడా ఇప్పుడు ఇక్కడికి వచ్చినటువంటి జనాలు ప్రజలందరితో కూడా ముఖాముఖి ఏర్పాటు చేసి వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తారు కేసీఆర్ గారు అని చెప్పి ఒక సమాచారం అందుతూ ఉన్నది. నిజమేనా? మేబీ ఆ సమాచారం అయితే ఇంతవరకు ఎటువంటిది లేదు. కానీ కేసీఆర్ గారి యొక్క మాటల కోసం కేసీఆర్ గారు ఏం చేయబోతున్నారు, ఏం చెప్పబోతున్నారు, జనాలకు ఏ విధంగా భరోసా ఇవ్వబోతున్నారు, ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు, రైతులు, ప్రతి ఒక్క వర్గం, ఈ వర్గం ఆ వర్గం అని కాకుండా ప్రతి ఒక్క వర్గం ఇవాళ బాధింపబడుతుంది. వాళ్ళందరికీ భరోసా ఏమి ఇవ్వబోతున్నారు, ఏం చెప్పబోతున్నారు అన్న ఆతృతతోటి జనాలందరూ ఉత్కంఠగా ఉన్నారు. ఇక అందుకే జనాలకు ఈ ఎగ్జైట్మెంట్ తోటే ఇవాళ మీరు చూస్తూ ఉన్నారు. 16 నెలల్లో ఒక గవర్నమెంట్ విధానం, ఒక ముఖ్యమంత్రిగా ఫెయిల్ అయ్యిండు రేవంత్ రెడ్డి. ఆ రోజు చెప్పిండు, నమ్మబలికిండు జనాలకు
చాలా ఊహల పల్లకిలో ఎక్కించిండు. ఇది ఇస్తాం అది ఇస్తాం ఇక మనం చెప్పనవసరం లేదు. మన మినిస్టర్లు మంత్రులు ఇవాళ ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యేలకు మంత్రులకు తిరుగుబాటు జరుగుతున్నది. ఇది ఇంకింత ఉత్కంఠ కాబోతున్నది. ఎందుకు అంటే తిరగలేని పరిస్థితుల్లో ఉన్నారు వాళ్ళు. అందుకే ఈ సభ గురించి కూడా అంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ ఏర్పాట్లు 100 ఎకరాల భూమిని కూడా వాళ్ళ దగ్గర నుంచి కొంచెం బలవంతంగా తీసుకొని ఈ సభ పెడతా ఉన్నారు. దేనికోసం పెడుతున్నారు? అసలు ఈ బీఆర్ఎస్ పార్టీ ఈ రజతోత్సవం దేనికోసం జరుపుతూ ఉన్నారు? బీఆర్ఎస్ పార్టీకా టీఆర్ఎస్ పార్టీకా అని చెప్పి ప్రశ్నలు కూడా వేస్తూ ఉన్నారు. ఇది వీటన్నిటికీ ఏం చెప్తా ఉన్నాను? అబేస్గా ఏ పార్టీ అయినా ఇవాళ తెలుగు రాష్ట్రాలలో ఏకైక పార్టీ సిల్వర్ జూబ్లీ ఇంత ఘనంగా జరుపుకునేది ఏకైక పార్టీ బీఆర్ఎస్ పార్టీ. కేసీఆర్ గారు ఏ సభ పెట్టినా మీరు ఉద్యమకాలం నుండి చూడండి. ఉద్యమకాలంలో ఇవాళ 6 రోజు ఉమ్మడి రాష్ట్ర పాలకులు ఉండి మనలో అడుగడుగున ఎంత చిత్రహింసలు పెట్టినా, అడుగడుగున పర్మిషన్లు ఇవ్వకున్నా, ఎట్లాంటి విధి విధానాలు వాళ్ళు మనలో అవలంబించినా, ముళ్ళ కంచెలేసినా కూడా ఆ రోజు ఇదే పెద్ద సుదర్శన్ రెడ్డి గారి నేతృత్వంలో ప్రకాష్ రెడ్డిపేటలో ఎంత బ్రహ్మాండంగా చేసిండు. ప్రపంచంలో 5వ మహా అతిపెద్ద సభ చేసిండు. ఆ రోజుల్లోనే అట్లా చేసిండు. కాబట్టి కేసీఆర్ గారికి సభలు నిర్వహించడంలో బీఆర్ఎస్ పార్టీకి కానీ కేసీఆర్ గారికి కానీ అది వెన్నుతో పెట్టిన విద్య. ఇవాళ ఇది చేయడానికి కారణం ఏంటంటే 25 సంవత్సరాలు పురస్కరించుకున్న సందర్భంగా సిల్వర్ జూబ్లీ చేసుకోకపోతున్నారు. దానితో పాటు ప్రజల ఉత్కంఠత ఏంటంటే ఈ ప్రభుత్వం వల్ల బాధించబడుతున్న బాధితులు ఇవాళ కేసీఆర్ గారి భరోసా కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. కేసీఆర్ గారు ఏం చెప్పబోతున్నారు, కేసీఆర్ గారు ఏం చేయబోతున్నారు అన్న విధి విధానాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఏం చెప్తారన్న ఫైనల్గా? అంటే ఈ భూమిని కూడా కొంచెం బలవంతంగా లాక్కున్నారనే వాళ్ళకు ఇది తప్పుడు సమాచారం అండి. స్వచ్ఛందంగా కొంతమంది రైతులకు ఆల్రెడీ వరులు ఇంకొక 2-3 రోజులు అటు ఇటు కోయడానికి ఉన్నప్పటికీ కూడా ఎటువంటి డిమాండ్ చేయకుండా, ₹1 కూడా డిమాండ్ చేయకుండా రైతులు స్వచ్ఛందంగా వచ్చి ఎన్ఓసీల మీద సంతకాలు పెట్టి స్వచ్ఛందంగా బీఆర్ఎస్ కోసం కేసీఆర్ మీదున్న మక్కువ కోసం కేసీఆర్ మీద ఉన్న అభిమానంతో స్వచ్ఛందంగా ఇచ్చారు. కావాలంటే మీరు ఏ రైతు అయితే ఇలాంటి అవాక్కులు చవాక్కులు పీల్చకంటే ఏ రైతు అయితే ఆబ్జెక్షన్ చేసిండో, ఏ రైతు దగ్గర బలవంతంగా తీసుకున్నారో ఇలా ప్రభుత్వం మీది వాళ్ళతో స్టేట్మెంట్ ఇప్పించి కేసులు పెట్టండి. అయితే చాలా పెద్ద ఎత్తున అంచనాలు వేస్తూ ఉన్నారు ప్రజలు వస్తారు అని చెప్పి. దాదాపు 10-12 లక్షలు అంటా ఉన్నారు. వచ్చే అవకాశం ఉన్నదా నిజంగా? పార్టీ పరంగానైతే 10 లక్షల మందిని ఎస్టిమేషన్ ఇస్తున్నారు. అంతకు మించి కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఎండను కూడా లెక్క చేయకుండా ఇలా జనాలు మీరే చూస్తున్నారు. సభ స్టార్ట్ కాకముందే కేసీఆర్ గారు వస్తున్నారన్న ఉత్కంఠతోటే ఇంతమంది వచ్చి పర్యాటకుల లెక్క ఇదొక పర్యాటక క్షేత్రం లెక్క అయిపోయింది. మా అంచనా ప్రకారం అయితే చాలా అనుకున్న దానికంటే మించే జనాలు వస్తారని అంటే ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి అంటే అధికారంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారి సభకు కూడా ఎప్పుడు అంతమంది హాజరు కాలే కదా అన్న. కేసీఆర్ గారు ఏ సభ పెట్టినా మీరు ఎప్పుడైనా చూడండి, కొంగరకాలలో పెట్టినా, ప్రకాష్ రెడ్డిపేటలో పెట్టినా, రేపు ఇక్కడ పెట్టినా, ఎలకతుర్తి పెట్టినా ఆ స్థలానికి కానీ, ఆ సభ స్థలికి కానీ, ఆ సభకు కానీ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుంది. ఆ ప్రాంతానికి కూడా ప్రత్యేకమైన గుర్తింపు వస్తుంది. కావాలంటే మీరు చరిత్రను చూసైనా మీరు బేరీ చేసుకోండి.